తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటున్నాయని తెలుసుకోవటంలో భాగంగా కుంభరాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిరీత్యా ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు, 12 రాసుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము, ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటి దాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనం ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అని అన్నప్పుడు అనుకూలవంతమైనటువంటి ఇవి జరుగుతూ ఉన్నాయి, గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పవచ్చును. కొంతవరకు అనుకూలంగానే ఉంది. చాలా బాగుంది, మహాద్భుతముగా అని అనలేము కానీ బాగుంది, సజావుగా నడుస్తుంది ఈ మాసమంతా అనేటువంటిది మనము చెప్పవచ్చును. యథావిధిగా జరుగుతూ ఉన్నవి, ఎక్కడా ఆగకుండా రొటీన్గా ఆ చక్రము ముందుకు సాగుతుంది అనేటువంటిది మనము పరిపూర్ణముగా ఉన్న గ్రహస్థితులను బట్టి చెప్పవచ్చును. అయితే శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన ఇక్కడ శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా ఉంటుంది, తప్పదు. శ్రమ పడాలి, సంపాదించుకోవాలి. ఇది ఇబ్బందికరమైనటువంటి పనులు ఒకవేళ ఎదురైనను వాటిని అధిగమించేటువంటి విధానముగానే ముందుకు వెళతారుగాక. కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఎంతో శాంతంగా ఉండేటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు కొంచెం కోపం అనేటువంటిది వస్తుంది. అయితే అదుపులో పెట్టుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. 1-2 సార్లు ఆచితూచి ఆలోచనలు చేసి సమాలోచనలు చేసుకొని ఎవరైనా వెల్విషర్ కుటుంబానికి ఒక మంచి సలహా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఒక సలహా తీసుకొని ముందుకు వెళితే మేలు జరుగుతుంది గాక.
అలాగే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడం, సోదరులతో స్థిరాస్తి వివాదాల వలన మానసికమైనటువంటి మానసికమైన క్లేశం కలుగుతుంది. అక్కడ ఏదో చిన్న వివాదం అనేటువంటిది రావచ్చును. ఆస్తుల దగ్గర ఏదో మామూలు సహజమే కదా, ఎటువంటి వాళ్ళకైనా ఏదో వస్తూ ఉంటాయి. కానీ వాటిని కూడా వీళ్ళు అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి విధానముగానే ఉన్నది. అంతేకాకుండా అధికారులతో, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే అధికారులతో కొంచెం అప్రమత్తముగా ఉండాలి, జాగ్రత్తగా వీళ్ళు. అలాగే జీవిత భాగస్వామితో ఊహించని చిన్న ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా, మనం గతంలో అనుకున్నట్టుగానే నువ్వు చెప్పినట్టే జరుగుతుంది, నీదే కరెక్టు అంటే ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాక ఎందుకైనా మంచిది. కొన్ని సందర్భాలలో కొన్ని నిరుత్సాహపరచడం అనేది ఉంటుంది. కొన్ని పనులు, ఈ పని నాకు ఇవన్నీ అవుతున్నాయి కానీ ఇది ఒక్కటి కాలేదే, అది కనుక అయింటే బాగుండు అనేటువంటి ఆలోచనలు వస్తాయి. అంతేకాకుండా వీళ్లకు లోన్లు రావాల్సినటువంటివి శాంక్షన్ అవుతాయి. వాహన యోగము, గృహయోగము అనేటువంటిది కూడా ఉన్నది. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే స్థిరత్వానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఈ మాసములో పరిపూర్ణముగా తీసుకోబోతున్నారు. వ్యాపారాలు ప్రారంభించటానికి సకాలములో పెట్టుబడులు అనేటువంటి వాటి కోసము చూసి మధ్యలో నిలబెట్టాల్సి వస్తుందేమో అనేటువంటి ఇదితో ఉండి వాటిని మళ్ళీ పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి విధానముగా చూసుకుంటారు గాక. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం అనేటువంటిది మంచిది కాదు. అంటే షూరిటీలు ఉండడం కానీ, వాడు కట్టకపోతే నేను కడతా పో అని చెప్పి కానీ, లేదా మన పేరుతో ఏదన్నా పెట్టి ఇంకొకరికి ఫ్రెండ్స్కు వాళ్లకు వీళ్లకు ఇవ్వటము కానీ, ఇలాంటివి ఏవి మంచిది కాదు ఈ రాశి వాళ్లకు. వృధా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఉంటుంది గాక, ఎవరికి ఎటువంటి మాట ఇవ్వద్దండి గాక. నేను ఇది చేస్తాను అది చేస్తాను అనేటువంటి మాట ఎవరికి ఇవ్వవద్దండి. ఇవి వీళ్ళు పాటిస్తే చాలు ఈ మాసంలో. మాట ఇవ్వడం ముందు ఆపేస్తే సరిపోతుంది అంటారు. అంతే తల్లి. ఓకే గురుగారు, మరి వారి సమస్యల నుండి బయటపడడానికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు? వీళ్ళు కూడా శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి, దేహపీడాకారకుడైనటువంటి శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా నవగ్రహ పూజ అనేటువంటిది చేసుకుంటూ ఉంటే మాసం అంతా కూడా నవగ్రహాలను ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఓకే గురుగారు, చక్కటి పరిహారాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు.